ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆటో డ్రైవర్లు ఇక్కడ వచ్చిన అందరూ నా శుభాకాంక్షలు. మరియు మంత్రివర్యులు శ్రీ మన రాష్ట్ర మంత్రివర్యులు కాళా శ్రీనివాసన్ సార్ గారికి, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మన ఆటో కార్మికుల కోసం ఎంతో కష్టపడి మేము సంపాదించిన డబ్బు మాకు ట్యాక్స్ రూపంలో కానీ ఇన్సూరెన్స్ రూపంలో సరిపోదు. ఇలాంటి పేద కార్మికులకు ఏదో చేయాలి, ఇలాంటి పేద కార్మికులకు నేను అండగా ఉండాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మన ఆటో కార్మికులందరికీ మన కష్టాధికారాన్ని గుర్తుపెట్టుకొని మనకు జీవితకాలం పన్ను రద్దు చేసినందుకు జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మంచి పనికి మన ఆటో కార్మికులు అందరం కలిసి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి సంఘీభావంగా ఆటో ర్యాలీతో చేస్తూ సంఘీభావం తెలుపుతున్నాము. ఏ రాష్ట్రంలో కూడా ఈ పన్ను రద్దు జరగలేదు. ఆటో కార్మికులకు ముఖ్యంగా మన రాష్ట్రంలోనే జరిగింది, అది ఏపీలోనే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు మనం కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి యొక్క మంచి భావాలను చేసుకుంటూ మనం కూడా రాబోయేటువంటి కాలంలో మంచి నాయకుల్ని ఎన్నుకుని ఆ నాయకుడి ఆవిర్భావాలతో మేము చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాను. మంచి నాయకుడు అంటే అర్థం మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మరొక్కసారి ఆయన ముఖ్యమంత్రి రావాలని కావాలని చెబుతున్నాము. అలాగే కావాల్సిన మంత్రివర్యులు కాళా శ్రీనివాసన్ గారికి ఓటేసి మరొక్కసారి ఆయన్ని కూడా మంత్రి స్థానంలో కూర్చోబెట్టాల్సిందిగా మనందరి బాధ్యత, మన బాధ్యత. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శ్రీ పెద్దలు గౌరవనీయులు కాళా శ్రీనివాసన్ గారికి మరొకసారి వారికి ధన్యవాదాలు. మీ అందరికీ మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద వరం ఇచ్చినాడు. జీవితకాల పన్ను పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఇప్పటి వరకు ఎవరైనా పాత బకాయిలుంటే వాటిని కూడా రద్దు చేశాడు. కాబట్టి దీనివల్ల ఆటోలకు, ట్రాక్టర్లకి ఈ పన్ను రద్దు చేయడం వల్ల 60 కోట్ల పైన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తా ఉన్నా అది ప్రభుత్వమే భరించి ఈ ఆటో కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒకవైపు ప్యాసింజర్ ఆటోలు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ అంటే లగేజ్ ఆటోలు అన్నిటికీ కూడా పన్ను రద్దు జరిగిందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఏ రకమైన ఆటోలైనా, 3 సీటర్ ఆటో అయినా, 4 సీటర్ అయినా, 6 మంది కూర్చునే ఆటో అయినా, ఆటో 3 చక్రాల బండి ఏదైనా సరే దానికి ప్రభుత్వం పూర్తిగా పన్ను రద్దు చేసిందనే విషయాన్ని మీకు నేను మనవి చేసుకుంటూ, అది మనుషులు తీసిపోయేదైనా, లగేజీ ఆటో అయినా అన్నిటికీ ఇది వర్తిస్తుందని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, తప్పకుండా త్వరలోనే మీకు ఇక్కడ ఈ లైసెన్సులు ఇప్పించే ఒక క్యాంపు పెడతామని కూడా మీకు నేను హామీ ఇస్తా ఉన్నా. దాంతో పాటు ఇక్కడ ఆటో యూనియన్ కి ఒక యూనియన్ బిల్డింగ్ కావాలన్నారు. నేను తహసీల్దార్కి చెప్తా, ఒక సైట్ చూసుకోండి, బిల్డింగ్ అయ్యే ఖర్చు నేనే ఇస్తా, మంచి బిల్డింగ్ కట్టించి
మీకు అక్కడ యోగక్షేమాలు గురించి మాట్లాడుకోవడానికి 10 మంది కలిసి కూర్చోవడానికి ఒక మంచి ప్రదేశం కూడా ఏర్పాటు చేద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంట మీ వెంట మేమందరం ఉంటామని తెలియజెప్పడానికి వచ్చేసిన ఆటో కార్మికులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. పక్కనే అట్లా సరే కొంచెం పోతా